అసలు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడని, వాడొక మాట చెప్పాడని, వాడు చెప్పినట్టు బ్రతుకుదామని స్పృహ లేకుండా భోగముల మీద అనురక్తితో తిరిగి 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 ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు వెంకటాచలం వెళ్ళారా అండి అని అడిగారు అనుకోండి, వెంకటాచలమా అని, అది కూడా గోదావరి అనేవాళ్ళు ఉంటారు, గోదావరి అంటుంటారు. ఏమిటో తెలుగు భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు 100కి 5 ఉంటారు. 95 మంది గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానంటే గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అలా వెంకటాచలమా అండి అనేవాడే. అసలు వెంకటాచల క్షేత్రానికి వచ్చి వెంకటాచల క్షేత్రం అంతా పర్యటించి స్వామి కారుణ్యానికి పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడి బట్టలతో నీకు అంగప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుందిట. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట, రే ఒక్కడు వచ్చాడరా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి ఒకళ్ళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాడిని చూస్తూ ఆనందపడిపోతాట. వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు, అంత అమాయకుడు ఏం కాదు, మహానుభావుడు, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి కారుణ్యశీలి. ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందా అని లోపల గొణిగితే, ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క, వీడి ఇస్తానంటే ఆ కష్టం తీర్చడానికి, వీడి తల మీద వెంట్రుకల కోసం తీర్చలేదు, వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు, నేనున్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో పెద్ద మలుపు అక్కడుంది. ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాలా, అధర్మాత్ముడైన వాణ్ణి చీల్చి చెండడేశాడంతే. గోపరాజు గారు దాశరథి శతకంలో అంటాడు, బండన భీముడర్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడను చొన్గడకట్టి భేరికా డండడండ నిరదంబుల జండము నిండా మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. అధర్మమునందు నిలబడినటువంటి రాక్షసుల్ని 14,000 మందిని కూల్చేశాడంతే గంట పైచిలుకు సమయంలో. అదే ఇక్కడైతే అరే ఎంత పాడైపోతున్నారా, ఎంత పాడైపోతున్నారా అని ఏడుస్తాడు. వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, ఏరుకుంటా హుండీ దగ్గర, తెలుసా ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? కాదు, ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి. ఎందుకో తెలుసా? కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది, నాకు పాకెట్ మనీ ఉండదు, నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో. అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనాన్ని పుచ్చుకోను, ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే, వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. నా చెయ్యి పైన, శ్రీమన్నారాయణుడి చెయ్యి కింద అంటాడు. హుండీ కింద చెయ్యి పెట్టి వెతుక్కుంటా వాడు వేసే రూపాయి కాసు కోసం. ఎవరిదో తెలుసా? ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని, కొంత ధనము ధనదుకు వడ్డీ చెల్లించి వింతలేల చేయుచుండెదను అనుచు మచ్చికను పలికే. లక్ష్మి, డబ్బు కట్టేస్తాను, వచ్చేసేయండి వైకుంఠానికి, మీకు ఎందుకు వీళ్లతో ధర్మమా ఏమైనా, నా ఎవరికి కావాలి అనలాకు
పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తండ్రి కావాలి, పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తల్లి కావాలి. వాళ్ళన చెనకలేను, కలియుగం ఎంతమందిని చంపేను. ఇప్పటికే నేను చేసిన ప్రతిజ్ఞ కోసం పరమశివుడు శంకరాచార్యులు వారిగా వచ్చాడు, పెట్టాడు పీఠాలు, వచ్చాడు. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే వచ్చారు పరమాచార్య స్వామిగా, ఈ భూమి మీద నడిచి ధర్మాన్ని ప్రచారం చేశారు. నిలబడుతుంది లక్ష్మి. ధర్మం నిలబడదన్న మాట అనకు, అనురక్తి ప్రజలలో ఉంటుంది. ఎందుకంటే ఇది జీవగడ్డ. మన ఇల్లే అయినా ఫ్లాట్కి స్లాబ్ వేసినప్పుడు అంతా మందే. నేనే 2 గోడలు పెట్టి ఇది బాత్రూమ్ అన్నాను. అది బాత్రూమ్ అని నేను నిర్ణయం చేశాక ఇంకెప్పుడు నేను అందులో భోజనం చేయను. ఇది నా భోజనశాల అని నేను నిర్ణయించుకున్న తర్వాత అందులో స్నానం చేయను. పరమేశ్వరుడే ఈ భూమండలాన్నంతటినీ సృజించిన ఒక్క భరతఖండాన్ని మాత్రం కర్మభూమిగా నిర్ణయం చేశాడు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి, ఇది పాడవదు లక్ష్మి. మళ్ళీ ధర్మం నిలబడుతుంది. నా బిడ్డలందరికీ ధర్మంలో అనురక్తి కలుగుతుంది. కలిపురుషుడి వలన వచ్చేటటువంటి సౌలభ్యమేదో దాన్ని పొందుతారు. కలిపురుషుడి వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పుకోవడం అలవాటు చేసుకుంటారు. దానికి ఒక్కటే కారణం, నా వంక చూస్తారు. వాడున్నాడు కాపాడాడు, వాడు మనని కాపాడగలిగిన వాడు ఉన్నప్పుడు మనకెందుకు ఈ అధర్మం, మనకొద్దని వదిలిపెడతారు. అందుకని మౌన సందేశంతో నించుంటాను, మాట్లాడను, అలా నిలబడుంటా. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు నిలబడతానో తెలుసా? కాలు ఇలా కదపను, అరికాళ్ళు తిమ్మిర్లెక్కినా ఇలా అనను. స్వేచ్ఛయా క్రీడతై తత్ర. ఆయనకి నొప్పులు లేవని మీరు అనుకోవద్దు. తరిగొండ వెంగమాంబ లాంటి మహాభక్తురాలు పట్టింది కాళ్ళు అర్ధరాత్రి లోపలికెళ్ళి. ఆయనకి కాళ్ళు నిప్పెడతాయి, ఆయనకి బడలిక ఉంటుంది, కానీ ఆయన ఓర్చుతున్నాడు. ఎందుకంత ఓర్పో తెలుసా? కలిపురుష లక్షణం. ఎంతమంది ఇన్ని ఆపదలకి లోనైపోతున్నారు. ధర్మం ఒక్కటి వదిలిపెట్టేశారు. ఒక్క ధర్మాన్ని పట్టుకుని ఉంటే నేనే ధర్మస్వరూపాన్ని. ఈ ఆపద ఎందుకు అసలు? వీళ్ళకి ఎంత సంతోషంగా, ఎంత హాయిగా ఉండేవారు. అరే రే, ఇంత గొప్ప దేశంలో, ఇంత గొప్ప యజ్ఞభూమిలో, ఇంత గొప్ప వేదభూమిలో, ఇంత గొప్ప కర్మభూమిలో ఎందుచేత ధర్మం ఇలా లుప్తమైపోతోంది అని ఆర్తి చెందుతూ, ఆయనకి పరమ విశ్వాసం ఉంది ధర్మం నిలబడుతుందని. ధర్మం పోతుందని వెంకటేశ్వరుడు నమ్మి ఉంటే ఆ అవతారం అసలు నిలబడదు. ధర్మము ఉండి తీరుతుంది ఈ దేశంలో, అది ఆయన నమ్మకం, ఆయన అనుభవం. అందుకే ఆయన అలాగే నిలబడి ఉన్నాడు. అంత కారుణ్యమూర్తి అయి నించున్నాడు. ఎక్కడ మీరు ఎక్కడ 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 ఉండి మనసులో గొణగండి వెంకటేశ్వరుడు గురించి, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు. నేను విశాఖపట్నంలో వెంకటేశ్వర మహాత్యం గురించి ఉపన్యాసాలు చెప్తున్నా. నేను వేదిక దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే నా కభాలన కాళ్ళ మీద పడి, ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు. నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని, ఏం కావాలన్నాను. మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు. నేను హామీ, ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు. నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు. అతను ఒక 6-7 నెలలు పరమ ధార్మికంగా చక్కటి జీవనం చేశాడు. అతనికి తెలిసిన్నట్టు, తెలిసి ఉండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు. అతను వచ్చినట్లు నాకు తెలియదు. అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడంటే, నేను కొండ మీదకి వచ్చాను, మహాలఘు దర్శనం జరుగుతోంది, నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను. గురువుగారు చెప్పారు, ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు. నన్ను కూడా తోసేస్తారా? నన్ను దగ్గరికి రానివ్వవా? నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను. నువ్వు నన్ను ఇవాళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం వదలను, నీ ఇష్టం అనుకున్నానండి. అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి, ఏమండి హుండీ లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి, అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి, నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు, అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి. పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత, అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపించారు. గురువుగారు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం వదిలిపెట్టను. నాకు అర్థమైంది, ధర్మాన్ని 6 నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. కాబట్టి నాకు ఇంకేం వద్దు గురువుగారు, నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి, నేను చేసే సంతకం ధర్మచట్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూసి పెడతా.
నేను బతికితే ధర్మానికే బతుకుతున్నానా, నేను శరీరం వదిలిపెట్టేస్తుంటే ధర్మానికి వదిలిపెట్టేస్తున్నానా? ఇదే నా జీవితానికి పరీక్ష. ఇక నాకు ఇంకొక మాట లేదు గురువుగారు, నేను ఇలా నిలబడిపోతున్నాను అన్నాడు. నేను మురిసిపోయా. ఇన్ని గంటలో నా శ్వాస ఖర్చు పెట్టే ఉపన్యాసానికి ఒక్క పిల్లాడికి అందింది. ఒక్క పిల్లాడు ధర్మం మీద అనురక్తి పొందాడు చాలు. వాడు చాలు రేపు పొద్దున్న కొన్ని కోట్ల మందిని లాగుతాడు ధర్మంతో. ఏమో ఈశ్వరుడు ఎందుకు ఏ పని చేయిస్తాడో. ధర్మము అనేటటువంటిది ఈ దేశంలో మరణించదు. ఈ దేశంలో ధర్మం ఎప్పుడూ బట్టకడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి ఈశ్వరుడికి. నేను అందుకే మీతో మనవి చేస్తున్నాను, మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే, మిమ్మల్ని నేను బాధ పెట్టానని మీరు అనుకోకపోతే ఒక విషయం చెప్తా, గుర్తుపట్టండి. మీరు ఎవ్వరూ మనసులో ఖేదపడకూడదు. నేను మీ కుటుంబ సభ్యుడిని అనుకుని మీ ఇంట్లో మీ పినతండ్రినో పెదతండ్రినో చెప్తున్నాను అనుకుని వినండి. నా ఇంట్లోనే నేను కూర్చుని ఉన్నాను అనుకోండి, చాలామంది నన్ను చూడడానికి ఎవరో వస్తూ ఉంటారు, ఏదో కోటేశ్వరారంటే ఒక గౌరవం